క్లియర్గా ఉందా? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు సామాన్య మానవుడి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మరలా అధికారంలోకి రావాలి, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఒక కుట్రతో కుతంత్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ లిస్టులో అవకతవకలపై దృష్టి పెట్టింది. ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే మరలా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు అనే సందేహం ఉన్న వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసివేయటానికి ఒక కుట్రకు తెరలేపారు. వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు వార్డుల వరకు ఉన్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఓటర్ వివరాలు తెప్పించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లని గుర్తించి వారి ఓట్లు తీసేసేదానికి కుంటి సాకులతో ఫామ్ 7ని బల్క్లో అప్లోడ్ చేసి, లేకపోతే బిఎల్ఓల్ని బెదిరించి బలవంతంగా వారితో ఈ ఫామ్ 7 పెట్టించి ఓటు తీసివేయడానికి ఉపయోగించే ఫామ్ 7ని పెట్టడం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఈ ప్రక్రియలో కొంతమంది అధికారులు భయపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా, లేకపోతే పోస్టింగులు ఇస్తామని చెప్పి ఆశ చూపెట్టడం ద్వారా, లేకపోతే ఇతరత్ర కారణాలతో కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాస్తూ ఉన్నారు. ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో 14,000కు పైగా ఫామ్ 7లు పెట్టినప్పుడు అవన్నీ కూడా దుర్మార్గంగా గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తులు, గ్రామాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులు, గ్రామాల్లో బ్రతికి ఉన్న వ్యక్తులు వారి పేర్లని తీసివేయాలని చెప్పి కొంతమంది 189 మంది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటి మీద ఎప్పటికప్పుడు బిఎల్ఓలు, మండలంలో ఉండే ఏఈఆర్ఓలు, నియోజకవర్గ స్థాయి ఈఆర్ఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్, అలాగే సిఈఓ ఆంధ్రప్రదేశ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు ఈ సమాచారం అంతా కూడా ఇచ్చి ఒక కుట్ర పన్నారు. ఒక నియోజకవర్గంలో వారు ఎంపిక చేసుకున్న 20-25 వేల మంది ఓట్లు తీసివేయడానికి ఒక ప్రణాళిక పన్నారు. దీన్ని మీరు అడ్డుకోవాలి. ఈరోజు ఓటు హక్కు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక ప్రాథమిక హక్కు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించిన ఒక వరప్రసాదం ఓటు హక్కు అనేది. దాని ద్వారా తనకు నచ్చిన వ్యక్తుల్ని, నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకునే స్వేచ్ఛ, స్వతంత్రం భారతదేశంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ధనిక భేద వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ఓటు హక్కుని హరించి వేయాలని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకోండి. ఈ రకమైన వాతావరణం మంచిది కాదు. ఈ కుట్రలో అధికారులు భాగస్వాములు కావద్దు అని ఎన్నిసార్లు పదే ఎన్నికల సంఘానికి చెప్పినప్పటికీ, ఆ ఎన్నికల సంఘంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అధికారులకి చెప్పినప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీని మీద గౌరవ హైకోర్టుకి దీని మీద మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే హైకోర్టు భారత ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి కింద స్థాయిలో ఉండే బిఎల్ఓల వరకు దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకోవడం అధికారులు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఒక 16-17 మంది మీద ఈ ఫామ్ 7 ఎవరైతే పెట్టారో అక్రమంగా వారందరి మీద కూడా
ఐపీసీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది. ఒక 6-7 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. కానీ వాస్తవంగా 189 మంది ఇందులో కుట్రలో భాగస్వాములయ్యారు. వీరికి సహాయ సహకారాలు అందిస్తూ దాదాపు 1200-1300 మంది ఈ యొక్క ఓటీపీలు షేర్ చేసిన వాళ్ళలో వారు కూడా ఉన్నారు. ఒక సమగ్రమైన విచారణ లేకుండా కంటి తుడుపు చర్యగా కోర్టుల్ని తప్పుదారి పట్టించే విధంగా, లేకపోతే భారత ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే విధంగా అధికారులు యాక్ట్ చేయటం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా ఈ ఎవరైతే ఫామ్ 7 పెట్టారో వారి మీద కేసు పెట్టడమే కాకుండా ఒక 12 మంది బిఎల్ఓల మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్లో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కొంతమంది పోలీసులు మార్టూరు, ఎద్దనపూడి, పర్చూరు మండలాలకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే మార్టూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, వీరందరూ కూడా ఈ ఫామ్ 7లని పెట్టే దాంట్లో బిఎల్ఓలను ఒత్తిడి చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో మేము భారత ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న వారిని బాపట్ల ఎస్పీ గారు విఆర్కి పిలవటం జరిగింది. అంటే ఇక్కడ నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికారులు ఒకవైపు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉంటే, మేము ప్రతిపక్ష పార్టీగా సాక్ష్యాధారాలతో దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ పెట్టి కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకుండా కేవలం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, కోర్టు మొట్టికాయలేస్తూ ఉంది కాబట్టి ఈరోజు వారి మీద కంటి తుడుపు చర్యలు తూతూ మంత్రంగా తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బాధ్యతగా ప్రవర్తించవలసిన అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అట్లాగే సిఈఓ గారు, వీరందరూ కూడా ఈఆర్ఓ, వీరందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సింది. వారు బాధ్యతని వారు మర్చిపోయినప్పుడు మేము గుర్తు చేసినప్పటికీ దీని మీద స్పందించకపోవడం, కంటి తుడుపు చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వీరి కుట్ర స్పష్టంగా బయటపడతా ఉంది. ఒక్క పర్చూరులోనే కాదు, దాదాపు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయిన రోజు నుంచి ఇంకా దీన్ని పెద్ద ఎత్తున విస్తృతపరిచారు. వాస్తవంగా దాదాపు ఈ ఓటర్ సవరణలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, ఈ జరిగేటప్పుడు ఇప్పటి వరకు 7,60,000 ఫామ్ 7లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే, కేవలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు అరెస్ట్ అయిన వారం రోజుల్లో 2,44,551 ఫామ్ 7లని అప్లోడ్ చేశారు. అలాగే ఇవి అంటే 2,44,551 మంది ఓట్లు తీసివేయాలని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రం మొత్తం ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలో ఆందోళన చేస్తూ ఉంటే, ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకొని ఇన్ని 2,44,000 మంది ఓట్లు తీసివేయడానికి కుట్ర పన్నారు. అదే సమయంలో దాదాపు ఈ 4 నెలల్లో కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్లో సుమారుగా 6,80,000 ఓటర్స్ కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లికేషన్లు పెడితే, కేవలం ఆయన అరెస్ట్ అయిన వారం పీరియడ్లో 1,20,044 ఓట్లు కొత్తగా ఎన్రోల్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరు ఓట్లు తీసివేయటం, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానం ఉన్న వ్యక్తుల ఓట్లు తీసివేయటం, వారి పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు లేకపోతే ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఓటు కల్పించే విధంగా కొత్త ఫామ్ 6లు కూడా పెట్టడం, ఇవన్నీ కూడా ఒక వికృత క్రీడకి నాంది పలికారు. ఒక్క పర్చూరులోనే కాకుండా ఉరవకొండ, వైజాగ్ ఈస్ట్, కావలి, దెందులూరు, కనిగిరి, నర్సీపట్నం, ఆత్మకూరుతో పాటు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో సుమారుగా 2,44,851 ఓట్లు కేవలం ఒక 14-15 నియోజకవర్గాల్లోనే వీరు ఇది పెట్టారు. అంటే ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసివేయాలనే కుట్ర వీరు ఎంచుకున్న ఆ సమయంలో పెట్టడం జరిగింది. దీంట్లో విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, పిఠాపురం,
పాయకరావుపేట, దెందులూరు, కొవ్వూరు, సర్వేపల్లి, భీమిలి, అలాగే చౌడవరం, నెల్లూరు రూరల్, గురజాల, ఇచ్చాపురం, రాయదుర్గం, తంబలపల్లి, తిరుపతి, రాజాం, వినుకొండ, నెల్లూరు సిటీ, బొబ్బిలి, వీటితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రకంగా ఒక పద్ధతి లేకుండా ఒక వికృత సంస్కృతికి వీరు తెరలేపడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను అధికారులను ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు, కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉంటే మీరు చదువుకున్న చదువుకి, మీకు వచ్చిన అవకాశాలకి ఆ భగవంతుడు ఆశీస్సులు, మీ తల్లిదండ్రులు చేసిన కష్టానికి ఫలితంగా ప్రభుత్వంలో ఉద్యోగం రావటం, పేదలకి లేకపోతే పనిచేసే అవకాశం రావటం, ఈ వ్యవస్థలని సక్రమంగా నడిపించే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులకి వచ్చింది. కానీ దాన్ని చిన్న చిన్న కారణాలతో, ఎవడో బెదిరించాడని, ఎవడో భయపెట్టాడని, ఎవడో బతిమిలాడాడని, లేకపోతే ఎవడో ఆశ చూపెట్టాడని, లేకపోతే చిన్నదానికి పెద్దదానికి ఆశపడి ఈరోజు మీ ఉద్యోగాల కోల్పోయే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఒకటే చెప్తా ఉంది. మేము ఈ ప్రక్రియలో ఎవరైతే అడ్డగోలుగా వ్యవహరిస్తారో ఆ ఉద్యోగస్తులు, ఆ బాధ్యతలు, ఎన్నికల సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారుల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ఒక పెనుముప్పు లాంటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఇంత దారుణమైన ప్రక్రియలో అధికారులు భాగస్వామ్యులు కావడం చాలా అన్యాయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరికైనా ఇబ్బంది జరిగితే, నష్టం జరిగితే, కష్టం జరిగితే, ఎవరైనా నష్టపోతే కాపాడవలసిన ప్రభుత్వ అధికారులు, ఆదుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు, స్పందించవలసిన ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోయారు, చూస్తూ ఉండిపోయారు. లేకపోతే వారు చేసిన అకృత్యాలకు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రక్షించవలసిన వీళ్ళు ఇట్లా ఉన్నప్పుడు మేము తప్పని పరిస్థితుల్లో కోర్టులను ఆశ్రయించాల్సి వస్తూ ఉంది. తద్వారా మీ ఉద్యోగాలు రేపు ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్లో వైలేషన్స్ కానీ, ఎలక్షన్ ప్రక్రియలో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు, ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు కనుక నిరూపితం అయితే ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. సస్పెండ్ చేయటమే కాకుండా రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్, డిస్మిస్ కూడా చేస్తారు. లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ అయిపోతాయి, ప్రమోషన్స్ రావు, రిటైర్మెంట్ అయినా సరే మీకు సెటిల్మెంట్ కాదు. రేపొద్దున మీరు ఏ ఎన్నికల ప్రక్రియలో కూడా పాల్గొనే అవకాశం లేదు. ఎన్నికల సంఘం స్పష్టంగా చాలా కఠినమైన నియమాలు, నిబంధనలు పెట్టింది. కాబట్టి మేము న్యాయం వైపు ఉంటాం, న్యాయం వైపు పోరాడతాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కడికి, అర్హులైన ప్రతి ఒక్కడి ఓటుని మేము కాపాడుకునే దాంట్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం వారి తరఫు నుండి ఫైట్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలతో అధికారులు ఈ యొక్క తప్పులు చేసిన అధికారుల్ని ఊరికే వీఆర్లకు పంపిస్తే ఎటువంటి ఫలితం ఉండదు. వీళ్ళని ఖచ్చితంగా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలి. వీళ్ళ తప్పులు నిరూపితమైన కాబట్టి వీరందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. వీరి మీద ఏదైతే అడ్డగోలుగా ఫామ్ 7 పెట్టారో వారి మీద క్రిమినల్ కేసులు ఎలా అయితే పెట్టారో అదే పద్ధతిలో ఈ ఫామ్ 7 పెట్టేదానికి ప్రేరేపించిన పోలీసు అధికారుల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బిఎల్ఓల్ని లేకపోతే ఇతర వ్యక్తుల్ని వీరు ఉపయోగించుకొని ఈ విధంగా చేసిన దానికి వీరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ దీని మీద ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో రాష్ట్రంలో అందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా విజిలెంట్గా ఉండరని చెప్పి ఆ సమయంలో మొత్తం కూడా దాదాపు 2,44,851 ఓట్లు కేవలం ఆ వారం రోజుల్లో
వీళ్ళు బల్క్లో అప్లోడ్ చేశారు. ఇవి కూడా కొద్దిమంది వ్యక్తుల పేర్లతో కొన్ని ఫోన్ నంబర్లు ఉపయోగించి దీని వెనక ఒక సిమ్ కార్డ్, ఫేక్ సిమ్ కార్డ్ రాకెట్ ఉంది. వేల సిమ్ కార్డులు దీంట్లో వాడారు. ఈ వెబ్సైట్లో ఉండే లొసుగులను ఉపయోగించి దీని ద్వారా ఇవన్నీ కూడా చేస్తామన్నారు. అందుకే మేము పోలీస్ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం, దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. దీని వెనక వ్యూహకర్తల దగ్గర నుంచి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి, దీన్ని అమలుపరిచిన వ్యక్తులందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. వీరందరినీ కూడా ఎలక్షన్ విధులకు దూరంగా పెట్టాలి. వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తామండి. ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలుగా వారు చేసే అన్యాయాల అక్రమాలకి అంతు లేకుండా పోయింది. ఇన్ని రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు అయినా సరే దొంగ ఓట్లు కానీ ఇతరత్ర ఎక్కడైనా గుర్తిస్తే ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు? ఈ 5 సంవత్సరాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగింది, ఎంపీటీసీ, జడ్పీటీసీ జరిగినాయి. గ్రామాల్లో దొంగ ఓట్లు ఉన్నట్లయితే వారు ఎప్పుడూ ఐడెంటిఫై చేసుకుని ఉండేవాళ్ళు, ఎప్పుడో వాటి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు చేసే కుట్రలో కుతంత్రాలని ఎదుటి వ్యక్తుల మీద బ్లేమ్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించడానికి తప్పితే, ఒక రాజకీయపరమైన విమర్శ తప్పితే దాంట్లో ఏమీ లేదు. ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఇచ్చాం. దాని మీద ఎన్నికల సంఘం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంది. మేము న్యాయం వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇప్పుడు రేపు 2027వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు ఓటర్ లిస్టు ముసాయిదా ప్రకటిస్తారు. ఈ ముసాయిదా ప్రకటించే లోపే వీరు చాలా ఓట్లు డిలీట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మేము అందుకే తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం చేసుకోవడం జరిగింది. ప్రతి అప్లికెంట్ని క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్నాం, ఎవరు దీని మీద ఏ విధంగా ముందుకెళ్తున్నారని. కాబట్టి ఎన్నికల అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న బిఎల్ఓలకు కానీ, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు వీళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, ఏదైతే ఒక ఓటు ఇవ్వాలన్నా, ఒక ఓటు తీసివేయాలన్నా ఒక నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో ఆ నిబంధనలు పాటించకపోతే ఒక్క చోట మీరు తప్పు చేసినా మీరు ఇబ్బందుల్లో పడతారు. ఒక్క ఓటు దగ్గర మీరు ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ఏదో ఒకళ్ళో ఇద్దరు 10 మందో 20 మందో ఓట్లు తీసేస్తే మాకేం కాదని చెప్పి మీరు ఎవరో చెప్పి విని కనుక వెళ్తే ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రతకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా ఏమరపాటు లేకుండా ప్రతి అప్లికేషన్కి పూర్తి స్థాయిలో ఫైల్ మెయింటైన్ చేయాలి. అది అప్లికేషన్తో పాటు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ పెట్టుకోవాలి. ఎప్పుడు అడిగినా సరే సమాచార హక్కు చట్టం కింద కానీ, లేకపోతే ఎన్నికల విధుల్లో ఉన్న మా బిఎల్ఏలు కానీ అడిగితే ఖచ్చితంగా ఆ సమాచారం అంతా అందించాలి. ఇది ట్రాన్స్పరెంట్గా చేసే సిస్టమ్. దీంట్లో దాగుడు మూతలు లేకపోతే దాపరికాలు ఉండకూడదు, పారదర్శకత జరగాలి. అలా జరిగినప్పుడే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రలోభాలకి, అధికార పార్టీ బెదిరింపులకి, ఒత్తిడికి లొంగి మానసిక ఇబ్బందులు పడకూడదు. నేను చాలామంది ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఒక దయనీయకరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని చూసి ఉండలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వారు చెప్తున్న తప్పుల్ని చేయలేక భయపడుతూ ఉన్నారు, మానసిక వేదనకు గురవుతున్నారు. కొంతమంది అధికారులు సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వారు ఇంత తీవ్రమైన ఇబ్బంది పడే బదులు ఎవరైతే వారికి అధికార పార్టీ హుకుం జారీ చేస్తూ ఉందో వారికి ఇది చట్ట ప్రకారం కుదరదు అని చెబితే సరిపోతుంది. ఒకవేళ వారి అధికారానికి లొంగి వీళ్ళు కనుక పనిచేస్తే రేపొద్దున ఆ ఇబ్బందికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.